లోయర్ ట్యాంక్ బండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 110 కోట్లు కేటాయించగా అందులో తొలి విడతగా 50 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. అంబేద్కర్ భవన్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంకలతో కలిసి పరిశీలించారు. సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 10 అంతస్తుల్లో నిర్మించనున్న ఈ నాలెడ్జ్ సెంటర్ నిరుపేద విద్యార్థులకు ఉన్నత స్థాయి శిక్షణ అందించే కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని భట్టి తెలిపారు. ఇందులో శిక్షణ తరగతులు, ఆధునిక డిజిటల్ లైబ్రరీ, వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో సెమినార్లు, చర్చా కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు, యువతకు విజ్ఞానాన్ని పంచుతామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతుడు జ్ఞాని ఎవరంటే అంబేద్కర్ అని అన్ని దేశాల్లో చూస్తాం. అటువంటి జ్ఞానం పొందాలనుకునేటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి కావాల్సిన వ్యవస్థ అందుబాటులో ఉండి దానికి కావాల్సిన సరంజామాలతో ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా ఈ భవనంలో ఉంటుంది. తప్పనిసరిగా కొద్ది రోజుల్లోనే ఈ భవనం డిస్మాంటిల్ చేయడానికి కూడా దాదాపు 5 కోట్ల రూపాయలు పైబడి దీనికి అవసరమైనటువంటి వ్యవస్థకి వాటికి కూడా శాంక్షన్ చేస్తుంది. లక్ష్మణ్ గారి నాయకత్వంలో త్వరితగతిన వడివడిగా ఈ పనులు మొదలవుతాయని, వారి ఆధ్వర్యంలో వెల్ఫేర్ శాఖ ద్వారా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కావాల్సిన నిధులు కేటాయించడమే కాదు, ఈ సంవత్సరం వారు వెంటనే ఖర్చు పెట్టడానికి 110 కోట్లు 50 కోట్లు కూడా ఈరోజు బడ్జెట్ లో కేటాయించడం.